మదనపల్లి మున్సిపాలిటీ వైపు వెళ్దామని. సో ఇప్పుడు ప్రస్తుతం మీరు టౌన్ బ్యాంక్కి చైర్మన్గా ఉన్నారు, అది కూడా మూడవసారి. అంతకుముందు చైర్మన్గా చేశారు. ఇప్పుడు టౌన్ బ్యాంక్ చైర్మన్గా పదవి విరమణ చేసి మున్సిపల్ చైర్మన్ కావాలని అనుకుంటున్నారా? అవునండి. మదనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ కావాలనేది ఈ గవర్నమెంట్ రాక మునుపు అనుకున్నాను. ఎందుకంటే షాజహాన్ బాషా గారు ఎమ్మెల్యే టికెట్ రాకముందు మేము ఇద్దరు కలిసి ప్రయాణం చేసాం. ఆయనకు టికెట్ రావాలా, ఎమ్మెల్యే టికెట్, నాకు మున్సిపాలిటీ ఆయన సరే ఆయన పరిధిలో ఆయన మనకు చెప్పాడు. అప్పటి నుంచి మున్సిపాలిటీ అనేది తీసుకున్నాము. నేను టౌన్ బ్యాంక్ అనేది 95లో మీకు చెప్పాను. 95లో నేను కంటిన్యూగా 10 సంవత్సరాలు డైరెక్టర్, 5 సంవత్సరాలు వైస్ చైర్మన్, 2011 నుంచి మూడో చైర్మన్గా ఉన్నాను. దీని మీద 1983లో 82లో ఎన్టీ రామారావు వెంట చిన్న పిల్లోడుగానే పరిగెత్తి రాజకీయాలు రావాలా అనేది కోరిక. అప్పటి నుంచి టౌన్ బ్యాంక్ అనేది ఒక బ్యాంకు కాపలాదారిని, చైర్మన్ అనేది కాపలా. కాబట్టి దాంట్లో మున్సిపల్ చైర్మన్ యాక్టివ్గా సీట్ తీసుకొని దీనిలో గెలుపొంది మదనపల్లి పట్టణ వాసులకు అభివృద్ధి బాటలో ముందరకు పోదామనేది నా ఆశ. కానీ ప్రస్తుత ప్రభుత్వము ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే కాదు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ సమన్వయమే ప్రస్తుత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఇప్పుడు చాలామంది పదవులు రాక చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్న పరిస్థితి, ఏదైనా పదవి వాళ్ళ పార్టీ నుంచి వస్తుంది అని. కానీ ఇదే సమయంలో మీరు ప్రస్తుత టౌన్ బ్యాంక్ చైర్మన్గా ఉండి తర్వాత ఆ పదవి వద్దు, ఈ పదవి కావాలి అని అంటే వేరే పార్టీలను మీరు ఏ విధంగా కన్విన్స్ చేయబోతారు? తెలుగుదేశం పార్టీ ఇచ్చేదే పదవి అంటే ఇది వితౌట్ సింబల్ బ్యాంక్ చైర్మన్. రాజకీయ పార్టీలకు సంబంధించింది బ్యాంకు కాదు, అది ఒక బ్యాంక్ చైర్మన్. ఎందుకంటే మనము దాదాపు 40 సంవత్సరాల రాజకీయాల్లో 38-40 సంవత్సరాలు, 87 నుంచి అంటే 39 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటాను. నా పరిధి అక్కడ నిలపదలుచుకుంది. మున్సిపాలిటీకి వచ్చి ఇక్కడ చైర్మన్ అయ్యి మదనపల్లిని మంచి అభివృద్ధి బాటలో చూస్తాము. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి స్థానిక శాసనసభ్యుని కలుపుకొని ఈ పట్టణాన్ని అభివృద్ధి చెందేట్లుగా ముందుకు సాగదాం అనేది నా ఆశ. నేను ఎప్పుడైతే ఇక్కడికి వస్తానో ఆటోమేటిక్గా అది ఖాళీ అవుతుంది, అది ఇంకొకరు కూర్చుంటారు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమైన జనసేన నాయకుడు, రాయలసీమ కో కన్వీనర్ రామదాస్ చౌదరి గారిని జనసేన పార్టీ లీడర్గా నియమించింది. ఆయన కూడా ఇందులో ఈ రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి తమ రాజకీయ పార్టీ నుంచి, జనసేన పార్టీ నుంచి చైర్మన్ చేయాలి అనేసి ఉన్నట్టుగా సమాచారం. సో మీరు ఆయన్ని ఏ విధంగా కన్విన్స్ చేస్తారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి నా ప్రయత్నం కొనసాగుతుంది అనుకోండి, జనసేన పార్టీ నుంచి ఆయన ప్రయత్నం కొనసాగి ఆయనకు టికెట్ వస్తే ఖచ్చితంగా మేమంతా చేస్తాం. ఎందుకంటే మనం కూటమి ప్రభుత్వంలో ఉండం. నాకు రాలేనప్పుడు ఎవరికి వచ్చినా, అంటే మీరు చెప్పినట్లు రామదాస్ చౌదరికి వచ్చినా, జనసేన వాళ్ళకు వచ్చినా నేను చేసి తీరుతానండి. ఓకే, వెరీ గుడ్. అయితే మీరు టికెట్ తెచ్చుకోవడానికి మీ ప్రయత్నాలు ఇప్పటికే మొదలు పెట్టారా? పార్టీ వాళ్ళకి అందరికీ తెలుసండి, కింద నుంచి పై వరకు. ఇంకా చంద్రబాబు నాయుడు వరకు పోలా, లోకేష్ బాబు వరకు పోలా. పార్టీలో మిగతా కింద స్థాయి అందరికీ కూడా చెప్పి పెట్టాం, వాళ్ళకు చెప్పాలా. ఓకే, కానీ మన ప్రస్తుత మదనపల్లి ఎమ్మెల్యే గారు దీని మీద ఏమని చెప్తున్నారు? ఎమ్మెల్యే గారు ఇంకా మాకు మాట ఇచ్చారు, ఏం చేస్తారని చూస్తాం. తప్పకుండా నాకు చేస్తారు. ఓకే, నాకు సపోర్ట్ చేస్తారు. ఓకే, రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో ప్రస్తుతం 35 వార్డులు ఉన్నాయి, 48 వరకు పెరగబోతూ ఉన్నాయని. అవును. సో 48 వార్డులను ఏ విధంగా సమన్వయం చేయబోతున్నారు? ఈ వార్డులను డెవలప్ చేస్తాను అని అంటున్నారు కదా,
ఆల్రెడీ ఈ వార్డులలో సమస్యలు ఏమైనా ఐడెంటిఫై చేశారా? ఈ మదనపల్లిని ఏ విధంగా డెవలప్మెంట్ చేయబోతా ఉన్నారు? ఇప్పుడు ఆటోమేటిక్గా ఈ రోజుటికి పాలకవర్గం లేదు. ఈ మధ్యలో టైం అయిపోయింది. ఎమ్మెల్యే గారు చూస్తున్నారు. ఇది మున్సిపాలిటీ సమస్యలు కానీ రోడ్స్ కానీ ఎమ్మెల్యే గారే చూస్తున్నారు. 35 కానీ 48 వార్డులు కానీ నేను మీకు చెప్పిన కదా 39 ఇయర్స్ ఈ ఊరిలో ప్రతి వీధి, ప్రతి సందు, ప్రతి కులము, ప్రతి మతము, ముస్లిం మైనారిటీస్ కానివ్వండి, బీసీలు కానివ్వండి, ఓసీలు కానివ్వండి, బ్రాహ్మణ వైశ్యాస్ కానివ్వండి, బల్జీలు కానివ్వండి, అందరితో సమైక్యంగా పోయే వ్యక్తి నేను. అందరు వాళ్ళు సమస్య చెప్తానే వెంటనే అధికారం వచ్చి నేను భగవంతుని దయ వల్ల మీరు రంటి ఇంటర్వ్యూలో నేను సక్సెస్ అయ్యి అక్కడ కూర్చునేస్తే ఖచ్చితంగా అభివృద్ధి బాటలో ఈ మదనపల్లి మున్సిపాలిటీని ఏ సమస్య అయినా కూడా తీస్తాను, దాన్ని అభివృద్ధి బాటలో తీసుకొని వస్తాను 100%. మంచి రోడ్స్, మంచి లైటింగు, ఊర్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ సమస్య ఏమన్నా ఉంటే కూడా ఎమ్మెల్యే గారితో సహకరించి, పోలీసు వాళ్ళతో సహకరించి, ఇట్లా గందరగోళం లేకుండా మీరు చూసింటారు రోడ్లలో, సర్కుల్లో ఒక్కొక్క చోట బ్లాక్ అయితే కొంతసేపు 1 గంట, అర్ధగంట నిలిపోయే రోజులు ఉంటాయి. అవన్నీ ఇబ్బంది లేకుండా మున్సిపాలిటీ అనేది నా చేతిలోకి వస్తే ఒక అద్భుతంగా తయారు చేస్తామనేది ఒక ఆశ ఉంది. భగవంతుని దయ వల్ల మదనపల్లి ప్రజలు కూడా నాకు వచ్చిన రోజు సహకరిస్తారని నాకు ఉంది. అందరితో బాగుంటానండి నేను, అన్ని కులాలు మతాలతో. ఓకే నా, ఇప్పుడు మీ నోటితోనే చెప్పారు మదనపల్లిలో ట్రాఫిక్ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, లైటింగ్ సమస్య కానీ, అవి కాకుండా ఇప్పుడు మదనపల్లి జిల్లా కేంద్రం అయింది. జిల్లా కేంద్రానికి సరిపోయే హంగులన్నీ కూడా మదనపల్లికి ఉన్నాయని అంటున్నారా? నా ఫస్ట్ ప్రశ్న. దీనికి సమాధానం చెప్పండి. ఇంకో ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు ఎప్పుడో కావాల్సిన మదనపల్లి జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ముందే మదనపల్లి పెద్ద రెవెన్యూ డివిజన్ అండి ఇది. కాకపోతే వెనకబాటు పడిపోయి మనము అక్కడ కొన్ని రాజకీయాల వల్ల 1924లో వైసీపీ ప్రభుత్వం వచ్చి మాకు మదనపల్లి జిల్లా కావాల్సింది అన్యాయం చేసి రాయచోటికి పెట్టారు. ఈరోజు ఏమైంది, తెలుగుదేశం పార్టీ ఎన్నికలప్పుడు హామీ ఇచ్చినట్లు చంద్రబాబు నాయుడు గారు, మా శాసనసభ్యుడు షాజాన్ బాషా గారు, కిషోర్ కుమార్ రెడ్డి ఇద్దరు కలిసి మళ్ళీ జిల్లా ఈడ అనౌన్స్ చేయించారు మదనపల్లి. కొన్ని హంగులతో అంటే ఇప్పుడు ఎస్పీ ఆఫీసు కొంచెం అద్భుతంగా ఈ బీటీ కాలేజ్ ట్రస్ట్ ల్యాండ్ బీఈడి కాలేజీగా ఉంది, అది ఖాళీగా ఉంది. అద్భుతంగా ఎస్పీ ఆఫీసు రెడీ అవుతా ఉంది. జిల్లా కలెక్టరేట్ ఫస్ట్ క్లాస్గా ముందు నుంచి రెవెన్యూ డివిజన్ ఐఏఎస్ వాళ్ళు కూర్చొని పెద్ద బంగ్లా ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. కొన్ని డిఎస్పీ బంగ్లాలు, కొంచెము డిప్యూటీ కలెక్టర్వి, ఇవన్నీ కూడా కొన్ని రెడీ అవుతూ ఉన్నాయి. కొన్ని ఆఫీసులు కూడా కొత్తగా వచ్చిన తర్వాత జిల్లా అయింది కదా, మనము ఇబ్బందుల్లో చెప్పాం కదా, 1924లో సర్వనాశనం చేశారు వైసీపీ వాళ్ళు. ఆర్థికంగా కింద పడిపోయినాం. వెంటనే దీనికి నువ్వు 100 కోట్లు 200 కోట్లు ఇచ్చేసి అభివృద్ధి చెందే అంత ఇది లేకుండా రెవెన్యూను పులప్ చేస్తా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పులప్ చేసి అన్ని విభాగాల్లో ఎక్కడ జిల్లాలు అయినాయో అభివృద్ధి చెందేదానికి మా ఎమ్మెల్యే కూడా పూర్తిగా దీని మీద పూర్తిగా న్యాయం చేసేదానికి ఉన్నాడు. దానికి ఖచ్చితంగా ఈ జిల్లా మదనపల్లి జిల్లా అనేది, అన్నమయ్య మదనపల్లి జిల్లా అనేది అభివృద్ధి చెందుతుంది అని మీ ద్వారా నేను తెలియజేస్తాను. మదనపల్లి జిల్లా కేంద్రంగా అనౌన్స్ అయ్యి దాదాపు 6 నుంచి 7 నెలలు అవుతా ఉంది. అవును. ఇప్పటి వరకు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎవరికి తెలిసింది లేదు, ఫస్ట్ పాయింట్. రెండవది, రేపొద్దున్నే రోడ్డు వరకు స్టార్ట్ అవుతున్నంత హంగామా చేసి సిటిఎం రోడ్లో చెట్లన్నీ కొట్టేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ రోడ్డు పని స్టార్ట్ అయినట్టు కూడా లేదు. దీని గురించి ఎప్పుడైనా ఎమ్మెల్యే గారిని ప్రశ్నించారా మీరు? ఖచ్చితంగా ప్రశ్నించడం కాదు, డిస్కస్ చేసుకుంటాం. ఇప్పుడు మనము ఈ చెట్లు ఇంతకుముందు కూడా వేరే ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే గారు నేను కలిసి ఉన్నాము. ఈరోజు ఈ ప్రశ్న మీరు నన్ను అడిగిన ప్రశ్న కూడా మేము మాట్లాడుకున్నాం. అయితే చెట్లు చాలా మటుకు చింత చెట్లు ఉన్నాయి, చాలా కొంచెము ఏజ్డ్ చెట్లు, కొమ్మలంతా కొంచెము ఇబ్బందిగా మనుషుల మీద పడే మూమెంట్ ఇట్లా ఉంటే వైడనింగ్ కూడా ఒక కారణము.
ఆ చెట్లు కొట్టేసిన తర్వాత ఈరోజు డ్రైనేజ్ రెండు పక్కల కాలువలు ఉండాలి కదా, కాలువలకు శాంక్షన్ అయ్యి దగ్గరలో ఈ వీక్ 10 daysలోనే కాలువల పని మొదలవుతాయి. ఆ రోడ్డు నిర్మాణం కూడా దానికి ఆల్రెడీ 3 కోట్లు శాంక్షన్ అయింది. ఫస్ట్ ఒక 10-15 రోజుల్లో కాలువలు మొదలవుతాయి. డ్రైనేజ్ సిటిఎం రోడ్ పక్కాగా. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మదనపల్లి ఏ విధంగా అభివృద్ధి చెందబోతుంది అనే విషయం ఎప్పుడు తెలియజేస్తారు మదనపల్లి ప్రజలకి? ఖచ్చితంగా జరుగుతుంది. సిటిఎం రోడ్డు అడిగినారు మీరు, ఖచ్చితంగా సిటిఎం రోడ్డు అద్భుతంగా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఉత్తమ మాటలు చెప్పి తప్పుకునేది కాదు. ఆ డబ్బులను డైవర్ట్ చేసి ఎక్కడో పంపించు. ముఖ్యమంత్రి దగ్గరికి శాసనసభ్యుడు పోయి నాకు ఈ వర్క్ కావాలా, ఈ డబ్బులు కావాలా, ఈ అభివృద్ధి ఉందంటే చేసుకుంటూ వస్తాడు. ఈయన కూడా కష్టపడే తత్వం ఉంది. అభివృద్ధి చేయడానికి ఏ ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ వాళ్ళకి పేరు వస్తుందని ఆ మూమెంట్ ఇస్తాడు. అట్లా నాయకుడే ఈ శాసనసభ్యుడు కూడా ఖచ్చితంగా జరుగుతుంది. మదనపల్లి అభివృద్ధి చెందుతుంది. అలాగే మీరు తెలుగుదేశం పార్టీలో ముఖ్య నాయకుడు కాబట్టి మదనపల్లి మున్సిపాలిటీకి చైర్మన్ అవ్వాలని కోరికతో ఉన్నారు కాబట్టి ఈ ప్రశ్నలు అడుగుతున్నామన్నా. ఇప్పుడు మదనపల్లి జిల్లా కేంద్రంగా మారిన తర్వాత ఒక ఇండోర్ స్టేడియం, ఒక అవుట్డోర్ స్టేడియం అయితే ఖచ్చితంగా ఉండాలి. దానికి కూడా శంకుస్థాపన చేసి దాదాపు 2 నుంచి 3 నెలలు అవుతుంది. దానికి ఫండ్ కూడా 1 కోటి రూపాయలు రిలీజ్ అయినట్టుగా కూడా ఎమ్మెల్యే గారే అనౌన్స్ చేయడం కూడా జరిగింది. దాని పనులు కూడా మొదలైనట్టుగా ఇప్పటి వరకు ఏమీ సమాచారం అయితే లేదు. దీని గురించి మీరు ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా? ఇండోర్ స్టేడియము దీనికి క్రీడలకు సంబంధించింది. దానికి సంబంధించిన మంత్రితో మాట్లాడి, శాసనసభ్యుడు ముఖ్యమంత్రితో మాట్లాడి దీన్ని పూర్తి చేసేదానికి మేము కూడా మీ ద్వారా దీన్ని, ఎందుకంటే మీరు చెప్పింది రన్నింగ్ లెక్క రావాలి ఇండోర్ స్టేడియం. ఆ ప్లేస్ కూడా శంకుస్థాపన చేసి టెంకాయ కుట్టారని మీరు అన్నారు. కాబట్టి దాన్ని చొరవ చూపించి ఎమ్మెల్యే గారిని దీనికి ఫండ్స్ తీసుకువచ్చి మొదలు పెట్టేదానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం. ఓకే. యాక్చువల్గా సిటిఎం రోడ్లో చింత చెట్ల డ్యామేజ్ అయ్యి అవి చెట్లు కొమ్మలు ఎవరి మీదైనా పడి ఎవరికైనా గాయాలైనాయి అనే విషయం ఇప్పటివరకు జరగలేదు. కానీ అది ఒక సాకుగానే అనకుండా అది ఒక కారణంగా చూపిస్తున్నారు. కానీ తొందరలో మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ జరిగి సిటిఎం రోడ్డు పనులు తొందరగా మొదలు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా. మీరు చైర్మన్ ఆఫ్ టౌన్ బ్యాంక్ అయిన తర్వాత ఆ టౌన్ బ్యాంక్ చైర్మన్ పదవిని మీరు ఇప్పుడు ప్రస్తుతం అయితే మీరు టౌన్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నారు. తర్వాత మీరు మొదలు కాకముందు టౌన్ బ్యాంక్ పరిస్థితి ఎలా ఉంది? మొదలైన తర్వాత టౌన్ బ్యాంక్ పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంది? నేను 2011లో చైర్మన్ అయ్యాను. 2011 చైర్మన్ అయినప్పుడు చాలా ఈ లోపల స్టాఫ్ కూర్చునేదానికి కూడా మంచి కుర్చీలు లేక, మంచి టేబుల్స్ లేక, ఇప్పుడు కొన్ని బ్యాంకులకు పోతే నేషనలైజ్డ్ బ్యాంక్స్ హెచ్డిఎఫ్సి కానివ్వండి, ఐసిఐసి కానివ్వండి కొన్ని మోడర్న్గా తయారు చేస్తారు. ఆ విధంగా హెచ్డిఎఫ్సి వాళ్ళకు నేను వాళ్ళని పిలిచి చూపించి ఆ కాంట్రాక్ట్ ఇప్పించి ఆ టైంలోనే మంచి అద్భుతంగా వాళ్ళకు అన్నీ రెడీ చేసి, ఛాంబర్స్ రెడీ చేసి, సిఓ రూమ్ కానివ్వండి, మేనేజర్ రూమ్ కానివ్వండి, క్యాష్ రూమ్ కానివ్వండి, టేబుల్ అన్నీ రెడీ చేసి మంచి సిస్టమ్స్ తెప్పించి ఆటి నుంచి మొదలయ్యి దాని తర్వాత ఆ రోజుట్లో 11లో చైర్మన్ అయినప్పుడు అప్పట్లో ఎందుకంటే వ్యాపార పరంగా ఎవరికైనా బ్యాంక్ చైర్మన్ అయితే బాగా జరగాల, వచ్చిన వాళ్ళకంతా ఏమైనా మంచి ఇంప్రెషన్ ఉండాలా అనేది మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ క్లాస్గా కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీ చేసిన తర్వాత మళ్ళీ డిపాజిట్ల మీద కూడా కొంచెం దృష్టి పెట్టాం. 2011లో మీరు చైర్మన్ కాకముందు ఎంత బుక్ సైజ్ ఉండేది? తర్వాత ఎంతవరకు తీసుకెళ్లారు మీరు ఆ పదవీ కాలం అయ్యేలోపు? నేనేమంటానంటే 11లో డిపాజిట్లు పరంగా 21 కోటి ఉండేది, 21 crores. ఓకే. దాని తర్వాత అట్లా జరిగింది. ఈ రోజుకి 106 కోట్లు ఉంది, 106 కోట్లు డిపాజిట్లు ఉంది. ఈ రోజుకి 81 కోటి చిల్లర లోన్స్ ఇవ్వడం, అడ్వాన్సెస్ 81 crores అడ్వాన్సెస్ ఇచ్చాం.
ఇట్లా చాలా బాగా అద్భుతంగా జరుగుతుంది. ఎన్పిఏ కూడా కంట్రోల్గా ఉంది. ఎన్పిఏ కూడా ఈసారి మార్చ్ ఎండింగ్కు 4.5 వచ్చింది. మాకు ఆర్బీఐ నామ్స్ ప్రకారము బిలో 7% ఉంటే గ్రాస్ ఎన్పిఏ 4.5 ఉంది. ఆ, బాగా నెట్ ఎన్పిఏ మామూలుగా 0 వస్తుంది. ప్రాబ్లం లేదు, బాగుంది. బ్యాంకు అద్భుతంగా జరుగుతూ ఉంది. సిస్టమ్స్ అంతా ఉన్నాయి. మళ్ళా ఈ ఏటీఎంస్ నేను చైర్మన్ అయినాక బీకేపల్లి బ్రాంచ్లో హెడ్ ఆఫీస్లో 2 ఏటీఎం సౌకర్యం కూడా కల్పించాను. దాంట్లో కూడా బాగుంది. కొన్ని లాకర్స్ అవి ఇవి కస్టమర్స్ లాకర్స్, కొంచెం పెద్ద లాకర్స్, మీడియం లాకర్స్, చిన్న లాకర్స్, ఇలా హెడ్ ఆఫీస్లో 160 దాదాపు 200 చిల్లర లాకర్లు, బీకేపల్లి బ్రాంచ్ ఒక 200 లాకర్లు, పుంగనూరు బ్రాంచ్లో ఒక 200 లాకర్లు, అట్లా లాకర్ సౌకర్యం అంతా ఉంది. స్టాఫ్ అంతా అద్భుతంగా పనిచేస్తారు, కష్టపడతారు. బోర్డు కూడా ఫస్ట్ క్లాస్గా ఉంది. అదేంటి నా ఎట్లా యాక్చువల్గా అయితే మీరు 10th వరకు చదువుకున్న తర్వాత మిలిటరీకి వెళ్ళారు అన్నారు. బ్యాంక్ ట్రాన్సాక్షన్ అనేది టోటలీ డిఫరెంట్. అంటే దాన్ని అంతా ఎట్లా అవగాహన చేసుకుంటారు? ఆ నాలెడ్జ్ మీరు ఎట్లా తెచ్చుకున్నారు? ఇప్పుడు నేను నాకు చదువు ఉందా, జ్ఞానం ఉందా, ధ్యాస ఉందా లేదా అనేది మీరు రన్ టీవీ మీరు ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు, మీరు నిర్ణయించాల. 2011లో నేను చైర్మన్ అయినప్పుడు నన్ను మదనపల్లికి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 11లో చైర్మన్ అయినండి. మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే అర్బన్ బ్యాంక్ అసోసియేషన్ ఒకటి ఉండింది. నన్ను పిలిచారు అక్కడ. అర్బన్ బ్యాంక్ అసోసియేషన్కు పిలిచి ఆహ్వానం చేసి నన్ను కార్యదర్శికి వేసుకున్నారు. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అర్బన్ బ్యాంక్స్ 100 ఉన్నాయి. దాంట్లో నేను ఒక కార్యదర్శిగా వేశాను. ఎప్పుడు కూడా కార్యదర్శి అంటే ఒక బోర్డు ఉంటుంది, దానికి ఒక ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, మెంబర్స్. ఆ డెలిగేట్స్ కూర్చున్నప్పుడు బ్యాంకింగ్ విధానము, ఆర్బీఐ విధానము, ఆర్సిఎస్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ విధానము, దీనికి ఏ చట్టంలో మనము దీనికి అనుసరించి పోవాల బ్యాంకింగ్ అనేది, ఈ క్యాలిక్యులేషన్లు, వాళ్ళ డిపాజిట్లు, వాళ్ళ బ్యాంకులు పరిధి, వాళ్ళకి ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయని, విశాఖపట్నం నుంచి మదనపల్లి నుంచి హైదరాబాద్, ఇలా నేను చూస్తా కార్యదర్శిగా పనిచేస్తాను. దాని తర్వాత 2014 తర్వాత మనం బైఫర్కేషన్ 19 తర్వాత 14 తర్వాత మళ్ళా అది విడిపోయిన తర్వాత 14-15లో అట్లా ఫెడరేషన్ ఒకటి ఓపెన్ చేసినారు, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఫెడరేషన్. ఆ ఫెడరేషన్ ఫౌండర్లో నేను ఒకడండి. తణుకులో చైర్మన్ వెంకటరత్నం గారని అడ్వకేట్, ఆయన కూడా నేను ఒకటి. సో అంతా మీకున్న నాలెడ్జ్ చూసి ఇచ్చిన పదవులే అంటారు అవన్నీ? కొంచెం చొరవగా నేను పోతాను, ఎందుకంటే కొంచెం ఆతృత అనేది. విశాఖపట్నం అర్బన్ బ్యాంకుకు మానం ఆంజనేయులు అనే ఆయన కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే, ఆయన అక్కడ బ్యాంక్ చైర్మన్ నేను. ఇప్పుడు 83 అట్లుంటా ఏజ్. ఆయన కాకుండా ఇంకొకరికి ఇచ్చారు, ఆయన కాకుండా 3వ వాళ్ళు వచ్చారు అక్కడ. మేము అప్పుడంతా అబ్బానే వాళ్ళు 1000 కోట్లు డిపాజిట్, వాళ్ళకి 1000 crores, ఒక 20-30 బ్రాంచెస్ అట్లా ఉన్నాయి అప్పట్లోనే. ఇప్పుడు దాని పరిధి 4000 కోట్లు డిపాజిట్లు, 4000 కాదు 5000 కోట్లు డిపాజిట్లు, 4000 కోట్ల అడ్వాన్సెస్, టర్నోవర్ 9000 కోట్లు, 56 బ్రాంచెస్ పెట్టారు. ఎందుకంటే ఆ అనుభవం వింటా ఉంటాం. కాకినాడ అయినా, చిత్తూరు రవీంద్ర గారు మాకు ప్రెసిడెంట్గా ఉన్నారు అర్బన్ బ్యాంక్స్. అక్కడ నాని గారు అన్ని మీరు విని చూసి నేర్చుకున్నవే అయితే. నేర్చుకున్నాను. ఖచ్చితంగా మీరు ఒక వర్గానికి అయితే ఇన్స్పిరేషన్ అన్న ఒప్పుకోవాలి. అట్లా బాగా కొంచెం దాని మీద చూస్తాను, ఆ ఐడియాస్ ఉన్నాయి. ఓకే అన్న, ఇకపోతే రాజకీయం వేరే, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, బ్యాంకు విధి విధానాలు అయితే ఖచ్చితంగా వేరే. కానీ బ్యాంకులోనే మీ ఛాంబర్లో రాజకీయ కార్యకలాపాలు జరగడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను బ్యాంక్ వరకు ఎప్పుడు కూడా రాజకీయాలు తీసుకురాలేదు చరణ్ గారు. బ్యాంకు లోపల రాజకీయాలు తీసుకురావాలి. కానీ విజిటర్స్ అయితే వచ్చిపోతానే ఉంటారు కదా. విజిటర్స్ వస్తారు. విజిటర్స్ వచ్చినా కూడా బ్యాంకింగ్ సమస్యలు, బ్యాంక్ గురించి, డిపాజిట్ చేయమని, కొంచెం ఏదన్నా ఈ కస్టమర్స్ని పెంచే దాని గురించి వాళ్ళకి మాట్లాడి టీవీ ఇచ్చి పంపించేస్తారు.
ఓకే. రాజకీయాలు చేయను, లోపల చేయను. వీలైనంత వరకు ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేయచ్చు, వచ్చినప్పుడు మాడతాము, పంపించేస్తాము. బ్యాంకు గురించే చూస్తాను, బ్యాంకులో ఉంటాయి. కానీ మీ కార్యక్రమాల వల్ల, మీరు చేసే యాక్టివిటీస్ వల్ల కానీ, ఇంకో వేరే విధానాల వల్ల కానీ బ్యాంకు స్టాఫ్ మీ మీద అసంతృప్తిగా ఉన్నారు అని అంటే ఏం చెప్తారు? ఎప్పుడు కూడా నా మీద బ్యాంకు స్టాఫ్ అసమ్యతగా ఎప్పుడూ లే. నేను అంత చొరవ వేయను. మీరు వెనక కూడా మీరు నా గురించి ఒక అడిగి తెలుసుకోండి. ఎందుకంటే బ్యాంకు వేళలో మార్నింగ్ 9:30 to 1, 2:30 to 4:35 యాక్టివ్గా పనిచేయండి. డిపాజిట్లు సేకరించండి. లోన్స్, గోల్డ్ లోన్ లేదని వస్తే వాళ్ళకు వెంటనే సౌకర్యం కలిగజేయండి. డిపాజిట్లు ఎవరిని వస్తే వాళ్ళకి చూడండి. ఏ అవసరం బ్యాంకింగ్ మీద పని మీద వస్తే క్యాష్ కట్టేదానికి, విత్డ్రా చేసేదానికి వచ్చిన వాళ్ళకు చూడండి అని మనము చెప్తాం. కానీ ఇక్కడ ఎన్టీఆర్ సర్కిల్లో కానీ, పుంగనూరు బ్రాంచ్ కానీ మేనేజర్లు ఇద్దరితో, ఇక్కడ సిఇఓతో, హెడ్ ఆఫీస్లో మేనేజర్తో మానిటర్ చేస్తూ ఉంటాను. నేను ఎప్పుడు కూడా పర్సనల్గా అయితే ఏముండదు. వాళ్ళ మీద, నా మీద వాళ్ళకు, వాళ్ళ మీద ఎప్పుడు కూడా. ఈ మధ్య కాలంలో మీరు పర్సనల్గా మీరు తెచ్చిన పెద్ద డిపాజిట్ టౌన్ బ్యాంక్ అంటే ఏదైనా? చాలా ఉండేయండి. ప్రతి ఒక్కటి నేనేమంటానంటే చాలా డిపాజిట్లు వస్తూ ఉంటాయి. వచ్చిన వాళ్ళు నేరుగా, ఇప్పుడు మీరే అనుకోండి. నేను ఎందుకు ఈ ప్రశ్న అడుగుతానంటే, మీరు సొసైటీలో బాగా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, మంచి పరిచయాలు, మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. ఆ కాంటాక్ట్స్ ఉపయోగించి బ్యాంకుకు ఎంత డిపాజిట్ తీసుకొచ్చారు అని అంటే నేను ఏమంటానంటే, ఎప్పుడు కూడా ఒకటి గమనించింది, 11లో స్టార్ట్ అయ్యి నేను ఇప్పటి వరకు 26 వరకు మధ్యలో 5 years గ్యాప్ ఉంది. వేరే చైర్మన్ లేడు. ఏ డిపాజిట్ వచ్చినా, ఎవరు ఏపించినా నా గుడ్ విల్. బోర్డు అనేది సరిగ్గా లేకపోతే ఇక్కడ కాదు, ఎక్కడ కూడా డిపాజిట్ రావు. బోర్డు జాగ్రత్తగా ఉంది, దీన్ని నడుపుతారు, శక్తి ఉంది, దీన్ని ముందుకు తీసుకోబోతారు, వ్యాపారం చేస్తారు, మంచి వాళ్లకు లోన్స్ ఇస్తారు, మళ్ళా రీపేమెంట్ సోర్స్ ఉండే వాళ్ళకి లోన్స్ ఇస్తాం, మళ్ళా కట్టించుకుంటాము. కాబట్టి ఇలా నమ్మకం ఉంటేనే డిపాజిట్ దాంట్లో వచ్చి వేస్తాం. ప్రతి ఒక్కరు లోపలికి వస్తారు. ₹1,00,000 వేసే డిపాజిట్ ధర కూడా మన పెద్ద డిపాజిటరే అనుకుంటారు. ఎందుకంటే ₹1,00,00,000 ఒకరు వేస్తారు, రేపు డ్రా చేస్తే ₹1,00,00,000 డ్రా అయిపోయింది అంటే, 1,00,000 వేసే వాళ్ళు 100 మంది వేస్తే వెంటనే డ్రా చేయాలి. ₹1,00,000, 2,00,000, 5,00,000 ఇట్లా వేసే వాళ్ళు ఎంతమంది ఉంటే నాకు చాలా లేదు. ఒకరే ₹1,00,00,000 వేసి, ఒకరే 2 కోట్లు వేసి విత్డ్రా అయితే మాకు సిడి రేషియో అనేది తగ్గుతుంది. కాబట్టి ప్రతి డిపాజిట్ కూడా మాకు ముఖ్యమే అంటారు. ముఖ్యమే, కానీ మీరు తీసుకొచ్చిన ఓన్లీ బోర్డుకి ఆ క్రెడిట్ నాకు ఒకరికి కాదు, స్టాఫ్, బోర్డుకు, అందరికి. ఓకే, మీరే తెచ్చినా కూడా అది మేము టీమ్ గా వర్క్ చేస్తామని అంటారు. తప్పకుండా ఒక్కరిది అనేది నేను ఎప్పుడు కూడా తీసుకురాలా. నేను ఇంతకుముందు కూడా, నాకు ముందు చాలా మంది చైర్మన్లుగా పనిచేశారు. 1924లో స్టార్టింగ్ మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్. గంగారపు పెద్దప్పరెడ్డి ఆయన పేరు, ఆయన ఫౌండర్, మాకు రిలేటివ్. ఆయన ఫౌండర్ తర్వాత రామిరెడ్డి అని ఆయన చైర్మన్, టిఎన్ నాగిరెడ్డి దాని తర్వాత విశ్వనాథ్ రెడ్డి గారు, దాని తర్వాత రఘురామిరెడ్డి గారు, టిఎన్ రఘురామిరెడ్డి గారు, దాని తర్వాత ఆర్వి కృష్ణకుమార్ గారు, ఆర్వి విజయ్ కుమార్ గారు. వీళ్ళ తర్వాత నేను 8th చైర్మన్. నేను ఇన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాలు 8వ చైర్మన్ గా నేను ఇప్పుడు ఉన్నాను. సో 15 సంవత్సరాల నుంచి నేనే ఉన్నాను, ఈ బ్యాంకు నాదే, ఈ బ్యాంకులో ఉన్న అమౌంట్ల మీద కూడా నాకు హక్కు ఉంది అనే ఉద్దేశంతో మీరు మీ వ్యక్తిగత అవసరాల కోసము ఈ టౌన్ బ్యాంకు 100 సంవత్సరాల ఫంక్షన్ని ధూమ్ధామ్గా జరిపించారు అని, తర్వాత బ్యాంకులో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేసే విధానంలో డబ్బులు తీసుకొని లంచంగా ఉద్యోగాలు ఇచ్చారు అని అభియోగం. 100 సంవత్సరాలు ఓవరాల్గా 100 years ఫంక్షన్ కానీ, డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చామనే అభియోగం కానీ, బినామీ పేర్ల మీద లోన్లు తీసుకున్నామనే పని కానీ, బినామీ పేర్లను బట్టి మీరు బ్యాంకు నుంచి లోన్లు తీసుకున్నారు అనేది కూడా మీ మీద అభియోగం.
వైఎస్ఆర్సీపీకి చెందిన దగ్గర బంధువులను బ్యాంకు డైరెక్టర్లుగా చేర్చుకున్నారు అని అంటే దాని మీద మీ సమాధానం ఏంటి? తెలుగుదేశం పార్టీ ఇంకోటి ఎన్నిక